కుట్రలు దాడులు చేయడం చంద్రబాబు నైజం అని ధ్వజమెత్తారు విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కేకే రాజు. సీఎంపై హత్యాయత్నం జరిగితే చులకన చేసి మాట్లాడడం చంద్రబాబు బుద్ధిని తెలియజేస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తి టీడీపీ సానుభూతిపరుడు అని స్పష్టంగా తేలిపోయిందంటున్న కేకే రాజుతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడినటువంటి పరిస్థితి. ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఉద్దేశపూర్వకంగానే సీఎం జగన్మోహన్ రెడ్డిని హత్య చేసేందుకే దాడి చేసినట్టుగా ఒప్పుకున్నట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో రాయడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ నార్త్ వైసీపీ అభ్యర్థి కేకే రాజు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎలా చూడాలి? ఉద్దేశపూర్వకంగానే సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేశానని చెప్పి ఎవరైతే దాడి చేసిన వ్యక్తి ఉన్నాడో ఆయన ఒప్పుకున్నాడు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్లు కూడా పొందుపరిచారు. ఏ విధంగా చూడాలి? తప్పకుండా ఇది ముందు నుంచి మనం చెప్తానున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో ఒక పిరికి పంద చర్యగా ఏదో విధంగా ఈ బస్సు యాత్రను ఆపాలి, లేదంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ప్రజల్ని కూడా రెచ్చగొట్టి ఎన్నికలు జరగకుండా వాయిదేసే కార్యక్రమం అనేది చేయాలని ఆ కుట్ర కోణంలో భాగంగానే 100% కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఆ దాడి జరిగింది, హత్యాయత్నం ప్రయత్నం జరిగిందని మేము ఆ రోజు జరిగిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు అన్ని ప్రజలందరూ కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఇదే విధంగా జరిగితే 2019 కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. రోజు రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫు రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి ఏదో రకంగా బస్సు యాత్రనన్నా ఆపి బస్సు యాత్ర నుంచి బస్సు యాత్రకు వచ్చిన స్పందన గురించి, ప్రజల్లో జరుగుతున్న చర్చ, మీడియాలో జరుగుతున్న చర్చ గురించి ఆ చర్చని డైవర్ట్ చేసి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ కుట్ర కోణంలో భాగంగా హత్యాయత్నం చేయడం జరిగింది. ఒకవైపు హత్యాయత్నం చేయడానికే దాడి చేశామని చెప్పి నిందితులు ఒప్పుకుంటున్నారు, మరోవైపు రిమాండ్ రిపోర్ట్లు కూడా పొందుపరిచారు. ఇంత పెద్ద వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గులకరాయి అని చెప్పి ఎగతాళిగా మాట్లాడడం, సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడిని చాలా చులకన చేసి మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి? ఇది చంద్రబాబు నాయుడు మార్క్ రాజకీయం. ఈరోజు అదే వంగవీటి మోహన్ రంగా గారిని చంద్రబాబు నాయుడు అనుకో విజయవాడలో అప్పుడు గతంలో ఏ విధంగా హత్య చేయించారనేది కూడా అందరికీ కూడా తెలిసింది. చేసి ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ వంగవీటి మోహన్ రంగా పేరెత్తుతూ ఉంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావుపై చెప్పులు దాడి, రాళ్ల దాడి, కోడిగుడ్లతో టమాటాలతో దాడి చేయించి ఎన్టీ రామారావు ఆత్మన్యూన్యత భావంతో కృంగిపోయి చనిపోవడానికి కారణమైన చంద్రబాబు నాయుడు ఈరోజు అదే ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకుని ఏదో ఓట్లు అడుగుతుంటే చంద్రబాబు నాయుడికి ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం ఏం మాట్లాడుతున్నాం, ప్రజలు మనం మాట్లాడేదాన్ని ఆక్షేపిస్తున్నారా, అసహించుకుంటున్నారు అనేది కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించాడు. అతనికి కావాల్సింది అడ్డదారులు తొక్కైనా గడ్డి కరిసైనా ఏదో రకంగా అధికారంలోకి రావాలి. ఇది మొత్తం మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. దాడి చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబుకి అలవాటే. ఇది ఆయన నైజం. ఖచ్చితంగా గమనిస్తున్నటువంటి ప్రజలు వచ్చేటువంటి ఎన్నికల్లో చంపపెట్టు లాంటి తీర్పు చంద్రబాబుకి ఇవ్వబోతున్నారనేది కేకే రాజు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.